పద బయటికి. ఇప్పుడు చెప్పు, ఇదంతా ఎవరు చేశారు? ఇంకా విచారణ ఎందుకో? కళ్ళారా చూసాం కదా, కెమెరాలో రికార్డ్ చేసాం. ఎరా సుబ్బుగా, నీ పెళ్ళం బాగోతాం బాగానే నడిపిందిరా. ఇది నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పోలీస్ కంప్లైంట్ రాసివ్వండి. తీసుకెళ్ళండి. ఎలాంటిది గాని వీధిలో ఉంటే దీన్ని చూసి మా కోడళ్ళు కూడా పాడవుతారు. దేవత లాంటి పార్వతమ్మని రోడ్డు మీదకి ఈడ్వాలనుకుంది. ఇలాంటి దాన్ని ఊరికే వదిలిపెట్టకూడదు. తీసుకెళ్ళండి. పద. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? ఉంటుంది మేడం. అదేంటమ్మా? మేం కంప్లైంట్ ఇవ్వడం లేదు, పెద్ద మనసు చేసుకుని వదిలేస్తున్నాం. విద్య, వద్దమ్మా. అంత త్వరగా వదిలేస్తే కొమ్ములు వచ్చేస్తాయి. మా అక్క కాళ్ళ మీద పడి క్షమాపణలు చెప్పమను. అప్పుడు కానీ ఇంకోసారి మా అమ్మ నన్నదు. అత్తయ్య, నన్ను క్షమించండి. వద్దమ్మా, నువ్వు కాళ్ళ మీద పడ్డాక మళ్ళీ కక్ష పెంచుకుంటే నేను భరించలేను. కోడల్ని కూడా కూతుర్లా అనుకునేదాన్ని. నీలో అసూయ ద్వేషాలు పెరిగితే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది. అది అమ్మంటే. అమ్మ ఎప్పుడు బిడ్డల క్షేమమే కోరుతుంది. లోపలికెళ్ళు. సారీ మేడం, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఇట్స్ ఓకే. ఆ అమ్మాయి డేంజర్లా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానిస్టేబుల్స్, బాధపడకు. రేపు మాపు కాటికి కాళ్ళు చాపి ఆవిడ కాళ్ళు నేను పట్టుకుంటే క్షమించేస్తుందని చెప్పాడు వీళ్ళ మావయ్య. ఆ శ్రీశైలం గాడికి అదో ఆనందం, పని పాట ఏం ఉండదు కదా. అసలు వాళ్ళ గురించి వదిలేసేయండి. ముందు ఆ విద్యకు అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయో దాని గురించి ఆలోచించండి. మనం ఏ ప్లాన్లు వేసినా దాన్ని తిప్పి కొడుతూనే ఉంది. ఈసారి కొట్టే దెబ్బకు అందరూ విలువిల్లాడాలి. జీవితాలు అల్లకల్లోలమవ్వాలి. అదిగో లాయర్ వచ్చాడా? నమస్తే మేడం. నమస్తే అండి. కేసుని కూడా ఇలాగే లేట్ చేయకండి. లేదు మేడం, అర్జెంట్ పని మీద వెళ్ళాను, ఆలస్యమైంది. నన్ను ఏం చేయమంటారో చెప్పండి. గణపతి మీద పెట్టిన కేసుని వాయిదాలు వేయించకండి. ఆ ఫ్యామిలీ మొత్తం గణపతిని విడిపించుకోవడం కోసం కోర్టులో చుట్టూ చెప్పులు అరిగేలా తిరగాలి. త్వరలోనే వాడికి శిక్ష కూడా పడాలి. అలాగే చేద్దాం మేడం. ఒక 50,000 పంపించండి. మీరు మీ ఆఫీస్కి వెళ్లేలోపు మీ అకౌంట్లోకి క్యాష్ వచ్చేస్తుంది. వెంటనే నోటీస్ పంపించేస్తే మా ఇంట్లో కంగారు మొదలవుతుంది. ఆ సంగతి నాకు వదిలేయండి. జైల్లో మగ్గితే వాడు టీచర్ అవ్వలేడు. మీ అక్క భర్తని విడిపించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ లోపల సమయం చూసుకొని మీ అమ్మకు పెద్ద కొడుకు టీచర్ కాదు అన్న నిజాన్ని మనం ఎలాగో చెప్పేస్తాం. దాంతో ఒకరికి గుండెపోటు, ఇంకొకరికి తలపోటు. ఆ దెబ్బకి కుటుంబమే సర్వనాశనం అయిపోతుంది. మరి స్కూల్ కనుకున్న 25 ఎకరాల గురించి ఒక మాట నేసుకుంటే బాగుంటుంది. ఆ కేసు కూడా నేనే డీల్ చేస్తాను మేడం.
ఆశపడకండి లాయర్ గారు, అవకాశం ఆటోమేటిక్గా వస్తుంది. మాకు కోట్లు కలిసొస్తే మీకు లక్షలు ఇవ్వడానికి ఆలోచిస్తామా చెప్పండి? గణపతి గారిని జైలుకు పంపించినా మళ్ళీ బెయిల్ మీద బయటకొస్తే ఎలా? వస్తే మీ ప్రాణాలు తీస్తాడని మీరు మళ్ళీ పిటిషన్ పెట్టాలి సార్. అవసరమైతే విద్య కూడా నిన్ను బెదిరించి భయపెట్టింది అనంటే ఆ శ్రీశైలంగాడు కూడా రెచ్చిపోతాడు. వాణ్ణి కూడా అల్లుడికి తోడుగా ఉండమని ఆ శ్రీకృష్ణుడి జన్మస్థలానికి పంపించొచ్చు. అప్పుడు మగ దిక్కు లేకుండా పోతుంది. కొడుకుని తమ్ముణ్ణి విడిచిపెట్టండి అని మా అత్తయ్య ప్రాధేయపడుతుంది. అప్పుడు ఆ ఇంటిని దోచుకోవచ్చు, 25 ఎకరాల స్థలాన్ని కూడా లాక్కోవచ్చు. అంత ఈజీగా వచ్చేస్తుందా? చెప్పండి లాయర్ గారు మీ ప్లాన్. అందరూ సంతకాలు పెట్టేస్తే మిగతా తతంగా నేను నడిపిస్తాను. ఇందులో సంతకం పెట్టండి. వస్తాను మేడం. పోస్ట్ వత్రం. శ్రీశైలం, నువ్వు కూర్చొని తిను, గణపతిని తీసుకోమంటాను. గణపతి, గణపతి, అమ్మా వస్తున్నానమ్మా. పోస్ట్ వచ్చింది చూడు. గణపతి అంటే నేనే. మీకు పోస్ట్ వచ్చింది సార్. బాబాయ్, పరీక్ష పాస్ అయినట్టు లెటర్ వచ్చిందేమో బాబాయ్. మనది అక్కడికి తెలియకూడని విషయం కదమ్మా. రే, ఏంట్రా నువ్వు? వీడికి ఆత్రం ఆగదు, తిండం వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమైందడు? ఎందుకలా బిగుసిపోయావు? ఇది మంచి చేయడానికి వచ్చిన పోస్ట్ కాదు మామయ్య, ముంచేయడానికి వచ్చింది. దేనికి సంబంధించిందండి? సుబ్బు నా మీద పెట్టిన మర్డర్ కేసు మళ్ళీ యాక్టివేట్ అయింది. కోర్టు నుండి నోటీసులు వచ్చాయి. ఎంత ధైర్యం రా వాడికి! తమాషా చేస్తున్నాడా? కాళ్ళు చేతులు విరగొడతాను. సుబ్బు! అక్క! ఆగమ్మా. రే సుబ్బు! అక్క! సుబ్బు! అక్క! అమ్మా, నువ్వు ఆవేశపడకు. ఆడి పెళ్ళాన్ని కాళ్ళం ఇప్పటికి క్షమాపణలు చెప్పినందుకు సుబ్బుగాని రెచ్చగొట్టి ఈ పని చేయించుంటారు. అవును బాబాయ్, గ్యాస్ లీక్ చేశారని, గృహహింస పెడుతున్నారని తను ఆడిన దొంగ నాటకానికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సింది. నేను చెప్తే నువ్వు వెళ్ళలేదు కదమ్మా. జాలి పడిపోయావు. మా అక్కేమో చిన్న కోడలని, నువ్వేమో చెల్లి తోడుకోడలు, జైలుకెళ్తే పరుగు పోద్దని దయ చూపారు. వాళ్ళేం చూపించారు? కోర్టు దారి చూపించారు. అదే కదా ఆ నోటీస్కి అర్థం. ఇప్పుడు ఎలారా? వాళ్ళు మారరు. అనవసరంగా క్షమించి వదిలేశాను. మీరేం కంగారు పడకండి అత్తయ్య, మన లాయర్ గారితో మాట్లాడదాం. ఆయన చెప్పినట్టే చేద్దాం. ఒక కొడుకు వల్ల ఇంకో కొడుకు అన్యాయం అయిపోతున్నాడు. నేనేం పాపం చేశాను? ఎంత బాధ అనుభవించాల్సి వస్తుంది. అక్క, బాధపడకు. అత్తయ్య పదండి.
అల్లు ఏం ఆలోచిస్తున్నారా? మావయ్య, ఈ కేసు ఎటు తేలకపోయినా ఒకవేళ నాకు శిక్ష పడినా ఇంకా టీచర్ అయ్యే అవకాశమే ఉండదు. అమ్మతో చెప్పే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ బతకాలి. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది చెబుతాను, జరిగింది చెప్తాను. అమ్మ విద్య, ఆ సోదమికి కొంచెం బియ్యం వేసి పంపించమ్మా. అలాగే అత్తయ్య. సోది చెబుతానమ్మ సోది చెబుతాను. సోదావిడ అమ్మవారిని ఇంటికి తీసుకొచ్చినా వీళ్ళ కష్టాలు పోవులే. మా అమ్మకు సెంటిమెంట్స్ ఎక్కువ. కష్టాలు తీరే మార్గం అడిగినా అడుగుతుంది. దారి చూపుతుందంటావా? ఇంటి ఇల్లాలి మొహం లక్ష్మీదేవిలా కళకళలాడాలి తల్లి. అట్టాంటిది దేనంగా కానొస్తుందంటే ఆయన వాళ్ళు కష్టాల సుడిగుండంలో నెట్టారని అమ్మ పలుకుతుంది తల్లి. నిజమేనా? అలాంటిదేం లేదు సోదమ్మా. ఎందుకు విద్య దాచిపెడతావు? అవునని చెప్పు. నన్ను పరాయిదాన్ని అనుకోకు తల్లి. అమ్మ ఆదేశం ఇస్తేనే వచ్చాను. నువ్వు సంతోషంగా ఉంటేనే నా పానం చల్లగా ఉంటాది. బియ్యం తీసుకున్న ఇంట్లో కయ్యం ఉంటాది. ఇటువంటి మాటలు చెప్పనుగాక చెప్పనే తల్లి. చెప్పుకుంటే తీరే బాధ కాదు సోదమ్మా. నాకు చెప్పదమ్మా, అమ్మలగన్న అమ్మకు చెప్పాలి. ఈవిడేమన్నా లాయరా లేకపోతే జడ్జినా? అమ్మవారే తీర్పిస్తారని చెప్తోంది కదండి. అంగ ప్రదక్షిణాలు చేసినా, పుర్లిదండాలు పెట్టినా ఈ కేసు నుండి గణపతిని కాపాడలేరు. చూద్దాం సోదమ్మ ఏం సలహా ఇస్తుందో. కోర్టుకు వెళ్లకముందే ఊరు వదిలి పారిపోమంటుందేమో. సోదమ్మా, నాకిద్దరు కొడుకులు, కూతుళ్ళున్నారు కానీ వాళ్ల వల్ల నా ప్రాణం ఎప్పుడూ నలగలేదు. చిన్న కొడుకే రాముడ్లాంటి నా పెద్ద కొడుకు మీద పోలీస్ కేసు పెట్టి జైలు పాలయ్యేలా చేస్తున్నాడు. పెళ్ళై 3 నెలలు కాకముందే నా పెద్ద కోడలు పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎందుకిలాంటి దుస్థితి వచ్చింది మాకు? లోకంలో అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా కలిసిమెలిసి ఉండరు తల్లి. రావణ విభీషణల్లా, వాలి సుగ్రీవుల్లాను ఉంటారు. కట్టం వచ్చిందని కన్నీళ్లు పెట్టుకోకమ్మా. అమ్మను నమ్ముకుంటే అంతా మేలే జరుగుతాది. ఇంట్లో దీపం వెలిగించే నీ పెద్ద కోడలు కాదనకుండా వ్రతం చేస్తే శుభం కలుగుతాదే తల్లి. ఎంత కష్టమైనా చేస్తాను సోదమ్మా. పరిష్కారం దొరికితే చాలు. దీపావళి నాడు దీపాలు వెలిగించి అష్టలక్ష్ములకు పూజ చేయాలి నువ్వు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయాలక్ష్మి, విద్యాలక్ష్మి,
ధనలక్ష్మి దేవతలు ప్రసన్నమై నీ కోరికలు తీర్చడానికి రానే వస్తారు తల్లి. అమ్మవార్లను పూజించే అదృష్టం అవకాశం వస్తున్నాయంటే ఎలా వద్దంటావమ్మా? రానే వస్తారు తల్లి. అమ్మ మీకు తోడుగా ఉంటాది. అలాగే సోదమ్మా. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను, ఉన్నది ఉన్నట్టు చెబుతాను. చూసావు కదా, విద్య అష్టలక్ష్మి వ్రతం చేయడానికి రెడీ అవుతోంది. డబ్బుల్లేని వీళ్ళు లక్ష్మీ పూజ చేయడం అంటే గోదావరికి ఎదురీదడమే. మొండి పట్టుదలతో వ్రతం పూర్తి చేసి ఒకవేళ మంచి జరిగితే నేనున్నదెందుకు? ఇలాంటివి జరగకుండా చూడటానికే కదా. అదే కదా. వాళ్ళు మారరు. అనవసరంగా క్షమించి వదిలేశాను. ఒక కొడుకు వల్ల ఇంకో కొడుకు అన్యాయం అయిపోతున్నాడు. నేనేం పాపం చేశాను? ఎంత బాధ అనుభవించాల్సి వస్తుంది. ఏమండి, ఇక్కడేం చేస్తున్నారు? నిద్ర రావట్లేదా? నిద్రపోయేంత ధైర్యం చాలక ఇక్కడే ఉండిపోయాను విద్య. కోర్టు నోటీస్ గురించి ఆలోచిస్తున్నారా? సమస్య పోయింది అనుకున్నాను, మళ్ళీ చిక్కుల్లో పడేస్తుంది అనుకోలేదు. ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. అలానే తెల్లవారేంత వరకు ఇక్కడే ఉండి ఆలోచిస్తానంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. రండి, వెళ్ళి పడుకుందాం. విద్య, నీకోటి చెప్తాను, ఏమనుకో కదా. మీరేమనుకున్నారో అది చెప్పండి. నేను టీచర్ని కాదన్న నిజాన్ని అమ్మకు నిధి వాళ్ళు చెప్పేస్తారన్న భయంతో నేను బతుకుతున్నాను. ఇప్పుడు కేసులు ఇరికించి నన్ను నలపడం వల్ల నువ్వు, అమ్మ, మావయ్య బాధపడుతూనే ఉన్నారు. ఇంట్లో నాకు దక్కాల్సిన వాటాని వాళ్ళకిచ్చేస్తే కేసు విత్డ్రా చేసుకుంటారుగా. నిజంగానే ఇంట్లో వాటానే కావాలనుకుంటే ఇన్ని కుట్రలు చేయరు కదండి. అది వారి కోరికగా అడగచ్చు, లేదంటే ఈ స్థలం తీసుకుని మనకి ఇంకొక దారి చూపించచ్చు. అలా కాకుండా ఈ కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారంటే ఏంటి దాని అర్థం? అవును విద్య, ఎందుకంత కక్ష? ఈ పాడ ఆలోచనలన్నీ సుబ్బు నిధీలు చేస్తున్నవి కాదు కాబట్టి ఇన్ని రకాలుగా వాళ్ళు విసిగిస్తున్నారు. అంటే మా బాబాయ్ వాళ్ళ ఇదంతా? మా పద్మవదన హస్తం కూడా ఉంది. ఒకరిది ఆశ అయితే ఇంకొకరిది అసూయ. వీళ్ళిద్దరికీ ఎరేసి వాళ్ళ పనులు పూర్తయ్యేలా వీళ్ళని వాడుకుంటున్నారు అని తెలిసేలా చేస్తే వీళ్ళల్లో మార్పు వస్తుంది. వాళ్ళు మారుతారంటావా? పరాయి వాళ్ళైతే వాళ్ళ కర్మాని వదిలేసేవాళ్ళం. కొందరి ప్రలోభాల వల్ల వాళ్ళు ప్రభావానికి గురైతే, వాళ్ళ తప్పుని గుర్తుంచేలా చేయగలిగితే వీళ్ళు మారుతారండి. విఘ్నేష్ పద్మక్కల్ని వీళ్ళ నుంచి తప్పించలేం. మంచిగా చెప్తే అర్థం చేసుకోరు. అందుకే మనకొచ్చిన కష్టాన్ని ఆధారంగా, ఆయుధంగా వాడుకుని ఏది మంచో ఏది చెడో తెలిసేలా చేయాలి. నేను సమస్యని భూతద్దంలో చూస్తే నువ్వు అదే సమస్యని దారి చూపించే వెలుగులా భావిస్తున్నావు విద్య. జరిగిందంతా మన మంచికే అనుకుంటే అన్నిట్లో మార్గం కనిపిస్తుందండి. ఇక మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. రండి వెళ్దాం. రండి.
అమ్మా, వ్రతం చేస్తున్న వాళ్ళు పూజలో కూర్చోండి. నా కోడలు చేస్తుంది పంతులు గారు. పెద్ద గోళ్ళని చెప్పక్క, లేదంటే ఎవరు పడితే వాళ్ళు చేతులేసేస్తారు.